చేద్దామా? రెండు చేతులు ఆకాశం వైపు పెట్టి బిగ్గరగా దేవునికి ఒకసారి స్తోత్రం తెలియజేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశ్రయించి దీవించునుగాక. సంతోషంగా ఉన్నారు. మొత్తానికి టైం అయిపోయింది, ఓవర్ టైం అయిపోయింది నాకు కూడా తెలుస్తుంది, పైన మంచు పడుతుందని కూడా తెలుస్తుంది. కానీ నేను అంత టైం తీసుకోను, నాకన్నా సీనియర్స్ ఉన్నారు. అయితే నేను వచ్చిన కాడ నుంచి లోపల నాకు ఒక సంతోషం ఉంది, ఒక దుఃఖం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మేము ఏ స్థలంలో అయితే కూర్చున్నామో మా పూర్వీకులు కూర్చున్నారు, ఇక్కడ మా నాన్న వాళ్ళు కూర్చున్నారు. కృపాదానం గారు అన్నయ్య గారు అంటే మాకు అన్నయ్య నేర్పారంటే వాస్తవానికి మాకు అంకులు వాళ్ళు పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు అనమాట. అంటే మాకు దైవిక భాష ఎలా నేర్పారంటే సహోదరుడు సహోదరి అనాలి కాబట్టి ఆ విధంలో మొదట్లో నేర్పారు కృపాదానయ్య గారు. చక్కగా రారే మన యేసు అంటే మొత్తం ఆంధ్ర మొత్తం హడలు కృపాదానయ్య, కవలమ్మ గారు, అలాగే మన సామేల్ అన్నయ్య గారు, దొప్పలపూడి యశ్రీ గారు, మా డాడీ అండి, మా ఫాదర్ పేరు దొప్పలపూడి యశ్రీ గారు, చిన్న కుమారుడు నేను. అలాగే మార్తమ్మ గారి చిన్న కుమారుడు మాస్టారు సుబ్బారావు మాస్టర్ జమ్ములపల్లిలో మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాడు. వీళ్ళంతా మా పితరులు. లాభారాజు అన్న అయితే మా తండ్రులు చిటికిన పుట్టుకుని నడిచిన ఆయన అంటే సమాజానికి అంటుకొట్టుకున్నాం. టోటల్గా మేము ఏంటంటే సువార్త ప్రచారక భక్త సమాజం. ఒకప్పుడు ఇక్కడ మా పూర్వీకులు కూర్చున్న స్థలాల్లో దేవుడు మమ్మల్ని ఆ సమాజంలోనే అంటుకట్టుకొని నడిపిస్తూ మమ్మల్ని ఇక్కడ కూర్చున్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఒక రకంగా ఆనంద బాష్పాలు కూడా మాకు ఇలా వచ్చినాయి. చక్కగా అన్నయ్యళ్ళు, మరి ప్రసాదరావు అన్నయ్య గారు కూడా, మరి సమాధాన అన్నయ్య కూడా చక్కగా ఈ సువార్త ప్రచార భక్త సమాజంలో క్రిస్టియన్ రాజు అన్న తర్వాత కూడా ప్రవేశించడం మాకు చాలా సంతోషం. మాకన్నా చిన్న వయసులో చిన్నవాడైనప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా పెద్దోడు, నాకన్నా పెద్దోడు. అంటే వీళ్ళకన్నా నేను చెప్పలేం కానీ నాకన్నా ఆధ్యాత్మికంగా పెద్దోడు. ఎందుకంటే నేను డిఫెన్స్లోకి వెళ్ళి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఒకప్పుడు నేను భారతదేశ సైనికుడిగా కొనసాగాను. ఇప్పుడు నేను సైన్యములకు అధిపతియగు యెహోవా దగ్గర ఒక సైనికుడిగా కొనసాగాలన్న ఒక ఆకాంక్షతో నేను దేవుని సన్నిధిలో కొనసాగడం జరిగింది. కనుక మీ ప్రార్థనల ద్వారా మేము కూడా ఈ సువార్త ప్రచారక భక్త సమాజాన్ని బలపరుస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆకాంక్ష కలిగి ఉన్నాం. మీ అందరి ప్రార్థనల వల్ల దయచేసి అలా జరుగుద్దని నేను విశ్వసిస్తున్నాను హృదయపూర్వకంగా. మంచిది. బైబిల్లో ఒక చిన్న మాట నేను కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను, అంత లాంగ్ తీసుకోను. సమాధానరావు అన్న ఇందా సాక్ష్యం చెప్పాడు, చాలా సాక్ష్యం, మంచి గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం బైబిల్లోనే ఉంది. అపోస్తుడైన పౌలు గారు అంటాడు విశ్వాసులకి బలపరుస్తూ 14:20 అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం అమ్మ. అపోస్తుల కార్యగ్రంథము. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచిండుట చూచి అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా అనేకులను శిష్యులుగా చేసిన తరువాత అమ్మా ఎక్కడ మీరు చదువుతుంది? అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం. అన్న ఎక్కడ మీరు చదువుతుంది? శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించను. దేవుని రాజ్యాలు చాలు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? మనం అనేక శ్రమలు అనుభవిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అర్థమైందా? నేను 14:22 చెప్పింది, మరి మీరు ఏదో చదివారు కానీ 24 చెప్పినా సరే ఓకే. 22 మనం అనేక శ్రమలను అనుభవిస్తేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాం అని స్పష్టంగా అపోస్తులైన పౌలు గారు. ఇంకా చాలా చోట్ల ఉంటుంది. మన మత్తయి సువార్త 24వ అధ్యాయము 10-11 వచనాల్లో కూడా చూడొచ్చు. ఏమని? మన ప్రేమ చల్లారకుండా ఉండాలి అంటే జాగ్రత్త. మన ప్రేమ చల్లారిపోతుందంటే ఒకప్పుడు మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత చాలా వేడివేడిగా ఉంటాం, హడాబుడిగా చేస్తాం, పరిచర్య చేస్తాం, చక్కగా ఉద్యోగంగా పాటలు పాడతాం, సంఘంలో ఓడతాం, సాప్లైట్ ఇవన్నీ హడాబుడిగా చేస్తాం. కానీ ఆఖరికి వచ్చే తలకి ఆ ప్రేమ చల్లారిపోయింది. ఎందుకు చల్లారిపోయిందో తెలుసా? అక్రమం విస్తరించడం వలన ప్రేమ ఏమైపోయిందంట? చల్లారిపోయింది. అంత్యం వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షించబడతాడు. ఆ ప్రేమ ఆఖరి వరకు ఉండాలి. కనుక ఈ వాక్యం నేను ఎందుకు చదివించారంటే, అన్న ఎంత శ్రమ పడ్డాడంటే
వచ్చాం మేము కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాం మేమందరం. మాకు పోలీస్ స్టేషన్ దగ్గర రావాల్సినంత అవసరం లేదు. మేము నేర్చుకున్న అక్కడ ఎట్లా చెప్పారంటే, ఒక్కసారి కనుక నువ్వు పోలీస్ స్టేషన్కి ఒక్కసారి వెళ్తే పరలోకం మెట్టులో ఒక మెట్టు కిందకి దిగినట్టే. పోలీస్ స్టేషన్ దగ్గర మనం అడుగు పెట్టామంటే ఒక మెట్టు ఎక్కడి నుంచి కిందకి దిగినట్టు, పరలోకంలో నుంచి ఒక మెట్టు కిందకి దిగినట్టే. అర్థమైందా? కనుక దైవ సేవకులు అనేవారు పోలీస్ స్టేషన్కి మనం ఎంటర్ కాకూడదు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ 99.9% అదే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్రమం విస్తరిస్తుంది. దాన్ని అడ్డుకోవాలంటే సేవకులు కూడా వెళ్ళి స్టేషన్ ముందు నిలబడతాం తప్పట్లేదు. చాలా కిటికీల పరిస్థితి అయిపోయింది. అన్నయ్యది అయిపోయింది, దేవుడు కనికరించాడు. అందుకే దేవుడు అన్నయ్య చక్కగా కృతజ్ఞత కూడికి పెట్టాడు. ఆ తర్వాత నాది స్టార్ట్ అయిందనమాట. అంటే నేను ఇంక చెప్పనులే కానీ తర్వాత దేవుని నాది స్టార్ట్ అయింది. నేను గత 8 నెలలు పెట్టి ఇదే పోరాటంలో ఉన్నాను నేను కూడా. ప్రస్తుతం ఇంకా మేము ఆ స్టేషన్ తట్ల ఇప్పుడు ఆ వాకిలి మేము తట్టలేదు. మీ అందరి ప్రార్థన వల్ల మేము ఆ వాకిలి తట్టకూడదని ప్రార్థన చేయండి. అంటే నార్మల్గా వెళ్ళేవాళ్ళండి. మీ అందరి ప్రార్థన వల్ల మేము ఆ దర్వాజా తట్టకూడదని మీరు ప్రార్థన చేస్తే మేము కూడా బయటపడి సువార్త ప్రచార సమాజాన్ని కొద్దిగా ఉజ్జీవంగా చేద్దామని. సరే, మంచిది. అన్నయ్య కుటుంబంలో జరిగిన అన్నయ్యకి సంఘంలో బెతస్తా ప్రార్థన మందిర సంఘంలో దేవుడు చేసిన కృపను బట్టి అన్నయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఓకే. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి మనం అసలు? అది చూడండి, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:16లో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు. అయ్యా, మీరు ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు స్పష్టంగా. అదే మాట సేమ్ టు సేమ్ కొలసీలకు రాసిన పత్రిక 3:17 కూడా అంటాడు. అయితే కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? అన్నయ్యకైతే అనేక శ్రమల నుంచి దేవుడు విడుదల దయచేశాడు. మంచి ఆలోచన చెప్పేసి చక్కని విడుదల దయచేశాడు. అందుకని అన్నయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కొంతమంది బండి కొంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కొంతమంది ఇంట్లో పెళ్ళైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కొంతమందికి ఉద్యోగాలు ఇస్తే కృతజ్ఞతాస్తుతులు. మేమెందుకు చెల్లించాలండి అని మీకు క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మీ ప్రశ్న ఏర్పడింది. ఇక్కడ మేమెందుకు చెల్లించాలండి? మా కుటుంబంలో ఏం జరగలేదంటే అందరికీ జరిగింది. 2024 సంవత్సరం మొత్తం తన రెక్కల నీడలో భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి నూతన హృదయాన్ని నూతన మనసును మనకిచ్చేసి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు. అందుకని మనం అందరం కృతజ్ఞతాబుద్ధులమై ఉన్నాం. మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, అవునా కదా? ఒకసారి దేవుని స్తోత్రం తెలియజేద్దామా? హల్లెలూయా! ఇట్టి గొప్ప భాగ్యాన్ని కేవలం దేవుడు మనకు మాత్రమే దయచేసాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, తన ప్రాణంతో చెప్తాడు. ఏమని? 103వ కీర్తనలో మనకందరూ తెలిసిందే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో ఏం చేశాడు? ఉపకారాలు సమాధుల్లోకి దిగిపోకుండా, నేను ఎన్ని పాపాలు చేసినా ఎన్ని దోషాలు చేసినా వాటన్నిటికీ శిక్ష పడకుండా ఆయన నన్ను కాచి కాపాడాడు. అందుకే ఈ నూతన సంవత్సరంలో కూడా నన్ను ప్రవేశపెట్టాడు. అందుకే నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని దావీదు మహారాజు అవటం కాదు, ఇక్కడ కూర్చున్న మనం చెప్పాలి. అర్థమైందా? అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటండి అని కనుక మనం ఆలోచిస్తే, ఇప్పుడు నా మాస్టారు 2 విషయాలు మీకు ఎగ్జాంపుల్గా చెప్పిండి. నేను చెప్పను కానీ ఒకసారి ఇలాగే యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తుంటే కొన్ని వేల మంది కూర్చున్నారు. వాళ్ళకి అప్పటికే తిని 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు, తినడానికి ఏం లేదు. యేసు ప్రభు చెప్పాడు, తినడానికి ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయంటే పిలిపి పైకి లేచి, అయ్యా, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళమ్మ ప్రసంగం అంటే ఒకవేళ పొద్దుగుగిపోయిద్దేమో ఆకలైద్దని ఖండంలో ఒక మూట కట్టింది అబ్బాయికి, ఒక 5 రొట్టెలను 2 చిన్న చేప ముక్కలను తీసుకురమ్మంటే తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ రొట్టెల్ని విరిచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడా లేదా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఎంతవేల మంది పెట్టాడు? 5 ముక్కల్ని ఎంతమంది పెట్టాడు? మన దేవుని సన్నిధికి సమృద్ధిగా తీసుకొస్తే, అంటే సంతోషంగా తీసుకొస్తే, చిన్నదైనా దేవుని సన్నిధిలో సంతోషంగా తీసుకొస్తే అది ఎన్ని రెట్లు వృద్ధి చెందిద్దు అన్నది మనం లేఖనాల్లో స్పష్టంగా చూస్తాం. కనుక దేవునికి ఇచ్చే విషయంలో మనం వెనకాడకూడదు. అందుకే సంఖ్యాకాండాలు అంటాడు, మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదు. కనుక దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కనుక మనం చెల్లిస్తే దేవుడు అత్యధిక ప్రతిఫలం దయచేస్తాడు. మనకి అత్యధిక ప్రతిఫలం దయచేస్తాడు. అయితే దేవుడు ఇంతగా మనల్ని కోరుకుంటుంది ఏంటి చూద్దాం. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటి? మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం ఒకసారి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాకు దర్శింతును,
దహన బలున ఏడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలుగుచేయుదున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఇత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా నిన్ను అడుగుతుంది. దేవుడు మన బలులు అర్పించట్లు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వేలాది దూడలు అవసరం లేదు, విస్తార తైలం అవసరం లేదు. ఎలా జీవించమంటాడు మనల్ని? న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి జీవించాలంటాడు. ఇది మన దేవుడు మనల్ని కోరుకుంటుంది. ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ కూర్చున్న మనందరినీ కోరుకుంటుంది అది. అయితే దాంట్లో కూడా ఇంపార్టెంట్గా ఒకటి కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26 వచ్చిన చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26 వచ్చిన. చాలండి. ఈ నూతన సంవత్సరంలో జాగ్రత్త వినండమ్మ. ఈ నూతన సంవత్సరంలో ఆయన కృతజ్ఞతగా మనల్ని కోరుకుంటుంది ఏంటంటే, ఏం కోరుకుంటున్నాడు చెప్పండి, అందరూ చెప్పండి. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరిని దేవుడు తన హృదయాన్ని అడుగుతున్నాడు. ఇర్మియా గారి దగ్గరికి వెళ్ళి ఇర్మియా గారిని అడుగుతుంటే ఒకసారి ఇర్మియా గారు అంటాడు, ఏమంటాడు తెలుసా? అయ్యా నా కుమారుడా, నీ హృదయం నాకివ్వమంటే ఇర్మియా గ్రంథం చెప్తుంది, ఏమని చెప్తుందంటే, అయ్యా హృదయం ఎందుకయ్యా, ఏముంది ఈ హృదయంలో? హృదయం అడుగుతున్నావు, ఏముంది? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది కదా. ఎందుకు అడుగుతున్నావు? ఏముందంట మన హృదయంలో? ఏముందంట? మార్క్సు వార్త 7:27 చూడండి ఒకసారి. మార్క్సు వార్త 7 అధ్యాయము 21 వచనం. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి. హృదయంలో ఎన్ని ఉన్నాయండి? దాదాపు అక్కడ 21 సెంటెన్సులు ఉన్నాయి. 21. ఇర్మియా ప్రవక్త అంటాడు, అయ్యా దేవా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నా మా హృదయాలను అడుగుతున్నావు కదా. హృదయాలు ఎందుకు అడుగుతున్నావయ్యా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది అదా, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది. ఎందుకు అడుగుతున్నావంటే, దేవుడి రాత్రి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఏం పర్వాలేదు, నేను దాన్ని మీలో నుంచి రాతి గుండెని తీసివేసి మాంస గుండెని దయచేస్తాను. నేను నూతన మనసును దయచేసి, నూతన హృదయాన్ని దయచేసి మీకు నూతన ఆత్మను కలుగు చేస్తానంటాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా చూద్దాం మనం ఒకసారి. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19 వచనం చూద్దాం. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము. వారు నా కట్టడలను రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఇస్తే మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన హృదయం ఎలా ఉంది, దేవుని దృష్టికి మన హృదయం ఎలా ఉంది అది తెలుసు. దేవునికి కూడా తెలుసు హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అన్న సంగతి తెలుసు. కానీ దేవుడు ఈ రాత్రి తన 2 గాయపడిన హస్తాలను చాచి ఈ బుర్రిపాలెం గ్రామంలో ఇక్కడ నుంచొని ఇక్కడ కూర్చున్న మనందరం అడుగుతున్నాడు. ఏమని తెలుసా? హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను,
ఎంత చేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంత చేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నా తాడంత దయతో పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. చాలు. ఆయన రెండు చేతులు చాచి ఈ రాత్రి వేళ ఈ బుర్రిపాలెం గ్రామంలో కూర్చొని ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా? పర్లేదు, అది ఘోరమైన వ్యాధి కలిగిందే, అన్నిటికన్నా మోసకరమైందే, నాకు కూడా తెలుసు. కానీ నేను ఆ రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసం గుండెని ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను, ఏక మనసును పుట్టిస్తాను, నూతన స్వభావాన్ని మీలో కలుగు చేస్తాను అని అన్నప్పుడు పరిగెత్తుకుంటా ఒక ఆయన వచ్చాడు. సుంకపు మెట్టి మీద కూర్చున్న ఒక ఆయన, జక్కయ్య, రూపాయికి 4 రూపాయలు ట్యాక్స్ వసూలు చేసేవాడు అనమాట. వచ్చాడు, అయ్యా ఎందుకంటే ఆ ఊర్లో నడుస్తుంటే, ఈడా ఈడా ఈ పొట్టుడా ఈ జక్కియా, ఈడి మొహమే దొరకడతారు పొద్దుండే, రూపాయికి 4 రూపాయలు వసూలు చేసాడు అన్నప్పుడు చీచీ చీచీ అని చీకొట్టారు. వచ్చి ఎట్టయినా కానీ ఏసంట ఎవరో ఆయన దగ్గర నా హృదయాన్ని నేను ఇస్తే ఆయన నా హృదయాన్ని శుద్ధి చేస్తాడంట. ఎక్కడైనా నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతనంగా జీవిద్దాన్న ఒక ఆకాంక్ష కలిగి మేడి చెట్టు ఎక్కి నుంచున్నాడంట. ఇస్తే ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. అర్థమైందా? మేము వెళ్ళాము అక్కడికి. ఎరికో పట్టణానికి వెళ్ళాలంటే ఇటువైపు నుంచి ఎరుకోకి వెళ్తే ఇటు వెళ్ళేటప్పుడు ఉప్పు సముద్రంకి వెళ్ళాలి. అంటే అబ్రహాము ఎక్కడైతే లోతు భార్య ఎక్కడైతే ఉప్పు స్తంభం అయిందో అక్కడ మృత సముద్రం ఉంటుంది. అంటే మృత సముద్రం ఉంటుంది, ఉప్పు సముద్రం. అక్కడ ఇటు నుంచి వెళ్తేనేమో ఎరుకోకి వెళ్ళిపోతాం, ఇటు నుంచి వెళ్తేనేమో యెరూషలేముకి వెళ్తాం. ఆ కారణంలో ఉంటుంది మేడి చెట్టు. అక్కడ నుంచి యేసు ప్రభు వాస్తవానికి యెరూషలేం ప్రాంతానికి వెళ్ళాలి. చెట్టు మీద ఎవరో కూర్చున్నారని ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి అటు వెళ్ళవలసిన వాడు. ఎవరో నా ఒక అతను నాకు హృదయాన్ని ఇచ్చాడు అని అటువైపు వెళ్తే ఈ దూరం నుంచి చూచి నేను చూడలేనేమో అనుకున్నాడు జక్కయ్య. కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మన దేవుడు ఒక్కడే. ఆయన చూసి, జక్కయ్య నువ్వు కిందకి దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. ఆయన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ రక్షణని ఆ జక్కయ్య ఇంటికి పొందుకున్నాడు. కనుక ఈ రాత్రి కూడా మనమందరము దేవునికి హృదయాన్ని అప్పచెప్తే మనలో ఉన్న వాటన్నిటిని కడుగుతాడు, నూతన హృదయాన్ని ఇచ్చి నూతన ఆత్మతో నింపుతాడు. నూతన మేలులను, నూతన హృదయాన్ని మనం పొందుకొని నూతన అనుభవాన్ని మనం అనుభవిస్తూ నూతన సంవత్సరాన్ని మనం ఆయన దేవుడిచ్చే నూతనమైన మేలుతో మనం తృప్తి చెందుకుందాం. అట్టి కృప ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్.